ఈరోజు రంగభరి ఏకాదశి లేదా అమలక ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని రంగభరి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి కారణం ఏంటంటే ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు హోళీ పర్వదినం వస్తుంది. హోళీ పర్వదినానికి ముందొచ్చే ఏకాదశి కాబట్టి దీన్ని రంగభరి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ ఏకాదశికి అమలక ఏకాదశి అనే పేరు కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గర చేసే ప్రత్యేకమైన పూజలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అందుకే దీన్ని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అమలక ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత గురించి స్కాంద పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. పద్మపురాణంలో కూడా ఈ అమలక ఏకాదశి విశిష్టత చెప్పారు. స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం, పద్మపురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే అమలక ఏకాదశి సందర్భంగా ఎవరైతే ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి కోటి యజ్ఞాలు చేసినటువంటి అమోఘమైన ఫలితం కలుగుతుందని ఈ పురాణాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా తప్పకుండా దగ్గరలో ఉన్న ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఉసిరిక చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేయండి. ఉసిరిక చెట్టు దగ్గర పుష్పాలు అలంకరించి ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది, విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఇంకా వీలైతే విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఉసిరిక చెట్టు క్రింద ఉంచి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేయండి. అలాగే అమలక ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది. ఏకాదశి వ్రతంలో కూడా అనేక రకాలైన ఏకాదశి వ్రతాలు ఉంటాయి. మొట్టమొదటిది నిర్జల ఏకాదశి వ్రతం, రెండవది సజల ఏకాదశి వ్రతం, మూడవది ఫలహార ఏకాదశి వ్రతం, నాలుగవది సాత్విక భోజన ఏకాదశి వ్రతం అని ఏకాదశి వ్రతాన్ని 4 రకాలుగా పద్మపురాణంలో చెప్పారు. మొట్టమొదటిది నిర్జల ఏకాదశి వ్రతం, అంటే కనీసం నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండి చేసే ఏకాదశి వ్రతాన్ని నిర్జల ఏకాదశి వ్రతం అంటారు. బాగా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఈ ఏకాదశి వ్రతం చేయవచ్చు. రెండవది సజల ఏకాదశి వ్రతం, అంటే కేవలం నీళ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండి చేసే ఏకాదశి వ్రతాన్ని సజల ఏకాదశి వ్రతము అంటారు. నిర్జల ఏకాదశి వ్రతం చెయ్యలేని వాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు ఈ సజల ఏకాదశి వ్రతం చేయవచ్చు. మూడవది ఫలహార ఏకాదశి వ్రతం. ఫలహార ఏకాదశి వ్రతం అంటే పాలు పండ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉంటూ చేసే ఏకాదశి వ్రతము. ఇది శరీరం సహకరించిన వాళ్ళు ఈ ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు. అయితే చాలామందికి వయస్సు రీత్యా కానీ ఇతర ఆరోగ్య సమస్యల రీత్యా కానీ ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉండటం సాధ్యం కాదు. అటువంటి వాళ్ళు సాత్విక ఆహార ఏకాదశి వ్రతాన్ని కూడా చేయవచ్చని పద్మపురాణంలో చెప్పారు. సాత్విక ఆహార ఏకాదశి వ్రతం అంటే ఆహారంలో సగ్గు బియ్యము, తేనె, అలాగే చక్కెర వీటిని మాత్రం ఆహారంగా స్వీకరించవచ్చు. అలా స్వీకరిస్తే దీన్ని ప్రత్యేకమైనటువంటి సాత్వికాహార ఏకాదశి వ్రతము అంటారు. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఇలా సగ్గుబియ్యం ఆహారంగా స్వీకరిస్తూ కూడా ఏకాదశి వ్రతం చేయవచ్చు. అలాగే ఫలహార ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు మాత్రం తేనె ఆహారంగా స్వీకరించవచ్చు, వేరుశనగలు కూడా ఆహారంగా స్వీకరించవచ్చు. ఇలా ఆరోగ్యాన్ని బట్టి ప్రత్యేకమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. అమలక ఏకాదశి సందర్భంగా హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకుంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఈరోజు ఉసిరికాయలు దానమిచ్చిన, పండ్లు దానమిచ్చిన గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రంగభరి ఏకాదశి, అమలక ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైన ఏకాదశి వ్రతాన్ని ఆరోగ్య పరిస్థితులను అనుసరించి ఆచరించండి. దానాలు నిర్వహించండి. ఉసిరిక చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా 100 యజ్ఞాలు చేసిన అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.